హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజేశ్వరి పల్లవి మాటలు వీడియో తీసి రాజేశ్వరి పల్లవి నిజ స్వరూపాన్ని భరత్ ముందు బయటపెట్టిన ప్రణతి. తప్పు తెలుసుకొని మీనాక్షి కాళ్ళు పట్టుకున్న భరత్. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కమల్ పల్లవిని అనుమానిస్తూ ఉంటాడు. రాజేశ్వరి భరత్ ప్రణతిలని అక్కడికి తీసుకువెళ్ళడంలో పల్లవికి కూడా హ్యాండ్ ఉందని కమల్కి అనుమానం వస్తుంది. ఇక కమల్ మనసులో ఆలోచిస్తూ ఉంటాడు, ఖచ్చితంగా అత్తయ్య భరత్ని తన చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి పల్లవికి హ్యాండ్ ఉంది. దీన్ని బెదిరించి నిజం చెప్పించాలి అంటే అమ్మ వదిన బాధపడతారు. దీన్ని ఎలాగైనా నా స్టైల్లో ట్రీట్మెంట్ చేయాలి అని కమల్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే పల్లవి అలాగే నిద్రపోతూ ఉంటుంది. అది గమనించిన కమల్, హాయిగా నిద్రపోతావా, నీ సంగతి చెప్తాను అని ఇక వెంటనే పల్లవి లే అని లేపుతూ ఉంటాడు. ఇక పల్లవి, ఏంటి బావా ఇంత ఉదయాన్నే నిద్ర లేపుతున్నావేంటి అని అనగానే, ఇలా పడుకుంటే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు, వెళ్ళి ఆకిలి ఊడ్చి ముగ్గులు పెట్టు అని అనగానే, నేనా అని అంటూ ఉంటే, అదేంటి అలా అంటావు, ఇంట్లో పనులన్నీ నువ్వే చేస్తున్నావు కదా, మళ్ళీ ఈ మధ్య మా అవని వదినే ఇంట్లో పనులు చేస్తుంది, నువ్వు అవని వదిన ఇద్దరూ కలిసి పనులు చేయాలి, వెళ్ళు అని కమల్ గట్టిగా కసిరేసరికే ఇక పల్లవి, ఏంటో ఈ కమల్ నా వెంట పడ్డాడు అని పల్లవి అయితే కోపంగా చీపురు తీసుకొని బయటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇక మీనాక్షి అనారోగ్యంతో ఉండడంతో అక్కడే కూర్చొని బాగా దగ్గుతూ ఉంటుంది. అప్పుడే చక్రధర్, మీనాక్షి ఏమైంది అని మీనాక్షి దగ్గరికి వెళ్ళి మీనాక్షిని ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. అది చూసిన పల్లవి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మా మామ అక్కడ బాధపడుతూ ఉంటే ఈయన మాత్రం ఆయన మొదటి భార్యకి సేవలు చేస్తున్నాడు అని పల్లవి కోపంతో చూస్తూ ఉంటుంది. అప్పుడే అవని, అమ్మ ఈ మంచినీళ్ళు తాగు అని మీనాక్షికి మంచినీళ్ళు తాగిస్తుంది. అలా మంచినీళ్ళు తాగిన తర్వాత అవని ఆ గ్లాసు కిచెన్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. అప్పుడే పల్లవి, ఆగు అని అనగానే అవని ఆగి, ఏంటి పల్లవి అని అడుగుతుంది. మీ అమ్మ రోగిష్టితో అలా దగ్గుతూ ఉంది. అలా దగ్గుతూ మీ అమ్మ ఆ గ్లాస్ని నోట్లో పెట్టుకొని మంచినీళ్ళు తాగింది. మళ్ళీ అదే గ్లాస్ని నువ్వు కిచెన్లోకి తీసుకెళ్తున్నావేంటి? మీ అమ్మ తాగిన గ్లాస్లో వేరే వాళ్ళు మంచినీళ్ళు తాగితే వాళ్ళకి కూడా మీ అమ్మకున్న రోగమే అంటుకుంటుంది కదా అని పల్లవి అనగానే ఇక మీనాక్షి, చక్రధర్, అవనీలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పల్లవి అయితే మీనాక్షి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. మీ అమ్మకి ఎన్ని అడ్డమైన రోగాలున్నాయో ఏంటో, అవన్నీ ఇంట్లో వాళ్ళకి అంటించాలని చూస్తున్నావా అని పల్లవి మాట్లాడుతూ ఉంటే అవనికి చాలా కోపం వస్తుంది. ఏం కూసావు అని ఇక ఒక్కసారిగా పల్లవి చెంప పగలగొడుతుంది. అది చూసి పల్లవి, మీనాక్షి, చక్రధర్, కమల్లు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మీనాక్షి, అమ్మ అవని అని అంటూ ఉంటే, మీ రాగండి అత్తయ్య, పల్లవికి ఎలా బుద్ధి చెప్పాలో వదినకి బాగా తెలుసు అని అంటూ ఉంటే పల్లవి కోపంగా చూస్తూ ఉంటుంది. అవని పల్లవితో, చూడు పల్లవి, మా అమ్మ కూడా మీ అమ్మ లాంటిదే కదా, మీ అమ్మకు కూడా ఇలాగే ఆరోగ్యం బాగోలేకపోతే ఇలాగే చూసుకుంటావా, ఇలాగే మాట్లాడతావా, కాస్తైనా మానవత్వం బుద్ధి ఉండక్కర్లేదా అని అవని పల్లవిని తిడుతూ ఉంటే పల్లవి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది.
ఇక అవని ఇంకొకసారి మా అమ్మ గురించి ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడితే చంపేస్తాను అని అవని పల్లవికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అవనిని చూసి పల్లవి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నన్నే కొడతావా? నన్ను కొట్టినందుకు రివెంజ్ ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. అవని పనిచేసుకుంటూ ఉంటే అప్పుడే చక్రధర్ అవని దగ్గరికి వెళ్తాడు. అమ్మ అవని అని అనగానే, ఏంటి నాన్న, ఏం కావాలి అని అంటూ ఉంటే, ఏమీ వద్దమ్మా, నాకెందుకో జరుగుతున్న పరిస్థితులను చూసి చాలా టెన్షన్గా ఉందమ్మా అని అనగానే, దేనికి నాన్న అని అడుగుతుంది. పల్లవిని చూసావు కదమ్మా, మీ అమ్మ విషయంలో మీనాక్షే తన కన్న తల్లి అని తెలియక పల్లవి ఎలా మాట్లాడుతుందో, మీనాక్షిని అంతలా అసహించుకుంటున్న పల్లవి రేపు మీనాక్షే తన కన్న తల్లి అని తెలిస్తే తనకి దగ్గరవుతుందా? తనని తల్లిగా ఒప్పుకుంటుందా? పల్లవి ఏమైపోతుందోనని భయంగా ఉందమ్మా అని అనగానే, అవని నాన్న, మీరు ఈ విషయంలో భయపడకండి. ఇప్పుడు ఈ నిజం బయట పెట్టండి కూడా అందుకే కదా. ఇప్పుడే ఈ నిజం బయట పెడితే ఇటు పల్లవి అటు భరత్ అమ్మ తట్టుకోలేరు. అందుకే అందరినీ మెల్లమెల్లగా సిద్ధం చేసి ఈ నిజాన్ని బయట పెట్టాలి. ఎవరైనా కూడా కన్న తల్లిని పోగొట్టుకోరు నాన్న. పల్లవి ఖచ్చితంగా అమ్మని తన తల్లిగా ఒప్పుకుంటుంది. మీరు ధైర్యంగా ఉండండి అని అనగానే, నువ్వు చెప్పిన మాటలు ధైర్యాన్ని ఇస్తున్నాయమ్మా అని ఇక చక్రధర్ కూడా అంటూ ఉంటాడు. ఇక అప్పుడే అవని, ముందు మనం చేయాల్సింది భరత్ని మళ్ళీ అమ్మకి దగ్గర చేయాలి, లేకపోతే అమ్మ ఆరోగ్యం ఇంకా పాడైపోయేలా ఉంది అని అవని అంటూ ఉంటుంది. అది నువ్వే చేయగలవమ్మా అని చక్రధర్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అవని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. రాజేశ్వరి పిన్ని నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించిందో అని రాజేశ్వరికి ఫోన్ చేస్తుంది. అవని నుండి ఫోన్ రాగానే, ఈ అవని ఫోన్ చేస్తుంది అంటే భరత్ని వాళ్ళమ్మ దగ్గరికి పంపించడం గురించే మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ అవని చాలా తెలివిగా హ్యాండిల్ చేయాలి అని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మా అవని అని అనగానే, పిన్ని నేను చెప్పిన దాని గురించి ఏం చేశారు? భరత్కి నచ్చజెప్పి మా అమ్మ దగ్గరికి పంపిస్తారా, లేదా ఈ నిజాన్ని పల్లవికి చెప్పేయమంటారా అని అనగానే, ఇక రాజేశ్వరి, అమ్మ అవని, నేను కూడా భరత్కి ఎంతో నచ్చజెప్తున్నాను, కానీ భరత్ వినిపించుకోవట్లేదమ్మా. కావాలంటే నువ్వు ఇప్పుడే లైన్లో ఉండు, నేను భరత్ దగ్గరికి వెళ్ళి భరత్తో మాట్లాడతాను. భరత్ ఎలా మాట్లాడుతున్నాడో నువ్వే విందువు కానీ అని అనగానే, ఈ కవని సరే అని అంటుంది. రాజేశ్వరి ప్లాన్ ప్రకారం భరత్ దగ్గరికి వెళ్తుంది. భరత్ తన గదిలో ఉండగా రాజేశ్వరిని చూసి రామ్మ అని అంటాడు. అక్కడే ఇక ప్రణతి కూడా ఉంటుంది. రాజేశ్వరి భరత్ అని అనగానే, ఏంటమ్మా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే రాజేశ్వరి, అదే భరత్, మీ అమ్మ గురించి, మీ అమ్మ దగ్గరికి వెళ్ళడం గురించి ఏం ఆలోచించావో అడగడానికి వచ్చాను అని అనగానే భరత్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అప్పుడే భరత్, దేనికమ్మా? నేను చెప్పాను కదా, నేను ఇక్కడే మీతో పాటే ఉంటానని చెప్పాను కదా, మళ్ళీ నన్ను అక్కడికి వెళ్ళమంటున్నారేంటి అని అంటూ ఉంటే ఆ మాటలన్నీ కూడా అవని వింటూ ఉంటుంది. అప్పుడు రాజేశ్వరి చాలా తెలివిగా, భరత్ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, నేను కూడా ఒక తల్లినే. తల్లికి బిడ్డ దూరమైతే ఆ తల్లి ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. మీ అమ్మ కూడా ఇప్పుడు అంతే బాధపడుతూ ఉంటుంది. నా మాట విని మీ ఇంటికి వెళ్ళు భరత్ అని అంటూ ఉంటే, వెళ్తానమ్మా, నేను ఈ ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదంటే ఇప్పుడే ఈ క్షణమే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని అనగానే రాజేశ్వరి షాక్ అయిపోతుంది. ఇదేంటి భరత్ ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక భరత్, కానీ నేను ఈ ఇంట్లో నుండి బయటికి వెళ్ళి మా ఇంటికి మాత్రం వెళ్ళను, ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాం అని అనగానే ఇక అవని రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి భరత్ అని అంటూ ఉంటే, అవునమ్మా,
ఆ ఇంట్లో వాళ్ళంతా నన్ను శత్రువుగా చూస్తున్నారు. అమ్మ, మా అక్క కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడు నేను ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను. అందుకే నేను ఉంటే ఇక్కడ ఉంటాను, లేకపోతే ఈ ఊరు వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోతాం. మా బ్రతికేదో మేము బ్రతుకుతాం అని ఇక భరత్ అనగానే ఇక రాజేశ్వరి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. భరత్ సమాధానం విని అవని షాక్ అయిపోతుంది. భరత్ ఇంతలా మారిపోయాడేంటి అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే రాజేశ్వరి, సరే భరత్, ఆవేశంలో నిర్ణయం తీసుకోకు, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో, నీ ఇష్టం అని రాజేశ్వరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. బయటికి వచ్చి అవనితో మాట్లాడుతూ ఉంటుంది. విన్నావు కదా అవని, భరత్ ఎలా మాట్లాడుతున్నాడో. నేను ఎంత చెప్పినా కూడా భరత్ అర్థం చేసుకోలేకపోతున్నాడు. నన్నేం చేయమంటావు చెప్పు? నా బిడ్డ ఇక్కడ నా దగ్గర ఉండకుండా, అక్కడ మీ అమ్మ దగ్గర ఉండకుండా వేరే ఊరికి వెళ్ళిపోతానంటున్నాడు. నన్నేం చేయమంటావు అని అనగానే ఈ కవని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. సరే పిన్ని, మీ ప్రయత్నం మీరు చేశారు కదా, నా ప్రయత్నం నేను చేస్తాను. ఎలా భరత్ మా అమ్మ దగ్గరికి రాడో నేను చూస్తాను అని ఈ కవని ఫోన్ కట్ చేస్తుంది. ఇక రాజేశ్వరి అయితే, నువ్వేం చేయలేవే, నా కొడుకు నుండి నా నుండి నా కొడుకుని ఎవ్వరూ దూరం చేయలేరు అని రాజేశ్వరి అనుకుంటూ ఉంటుంది. అవని అయితే భరత్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే ప్రణతికి ఫోన్ చేస్తుంది. అవని నుండి ఫోన్ రాగానే ప్రణతి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పొదినా అని అంటుంది. ప్రణతి, ఎలా ఉన్నావు అని అనగానే, ఏం చెప్పమంటావు వదినా, పరా ఇంట్లో ఎంత లగ్జరీగా ఉన్నా, ఎన్ని సౌకర్యాలున్నా మనకి మాత్రం కంఫర్ట్గా ఉండదు కదా. నాది అదే పరిస్థితి. ఎప్పుడెప్పుడు మా ఇంటికి వెళ్ళిపోవాలా అని ఎదురు చూస్తున్నాను. కానీ భరత్ మొండిగా తయారయ్యి నా మాట వినడం లేదు వదినా. ఆ రాజేశ్వరి అత్తయ్య భరత్ని అంతలా మార్చేసింది అని ప్రణతి అంటూ ఉంటే ఈ కవని, ప్రణతి, భరత్ని మళ్ళీ మన మామూలు మనిషిగా చేసుకోవాలి అంటే అది నీ వల్లే సాధ్యమవుతుందమ్మా అని అనగానే, ఏంటొదినా, నేనేం చేయగలను? నేనేం చెప్పినా భరత్ వినిపించుకోవడం లేదు. రాజేశ్వరి అత్తయ్య ఏం చెప్పినా కూడా తన మాటే వింటున్నాడు అని ప్రణతి అంటూ ఉంటే, అదే మార్చాలమ్మా, అది నీ వల్లే అవుతుంది. నువ్వు ఎప్పుడు ఆ ఇంట్లోనే ఉంటున్నావు కాబట్టి రాజేశ్వరి పిన్ని కదలికలని, తను ఎవరితో మాట్లాడుతుంది అవన్నీ కూడా నీకు తెలిసుంటాయి. ఏదో ఒక సమయంలో భరత్కి వాళ్ళ నిజస్వరూపం తెలిసే ఛాన్స్ వస్తుంది. అది మాత్రం నువ్వు మిస్ చేయొద్దమ్మా అని అనగానే ఇక ప్రణతి, అలాగే వదినా, నాకు అర్థమైంది, నేను చూసుకుంటాను. నిజంగా అలాంటి అవకాశం వస్తే మాత్రం నేను అస్సలు వదులుకోను అని ప్రణతి అంటుంది. ఈ కవని అయితే, భరత్, నువ్వు మళ్ళీ ఎలా మారవో, అమ్మ దగ్గరికి ఎలా రావో నేను చూస్తానురా అని అవని అనుకుంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే చాలా సంబరపడిపోతూ ఉంటుంది. భరత్ని మీనాక్షి అవనికి దూరం చేసి వాళ్ళని బాధ పెడుతున్నందుకు పల్లవి అయితే చాలా మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక భానుమతి పల్లవి దగ్గరికి వస్తుంది. పల్లవి మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే భానుమతిని చూసి పల్లవి, ఏంటమ్మమ్మా, నువ్వు కూడా మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తావా అని అంటూ ఉంటే, ఏంటే కొంపలు అంటుకుంటూ ఉంటే నీకు ఎలాంటి టెన్షన్ లేకుండా మ్యూజిక్ వింటున్నావా అని అంటూ ఉంటే ఇక పల్లవి, ఇప్పుడు ఏమైందమ్మమ్మా అని అంటూ ఉంటుంది. ఏమీ కాలేదు, ముందు ముందు జరగబోయేది తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. నీ జీవితం ఎటుపోతుందో అని కంగారుగా ఉంది అని అనగానే, అమ్మమ్మ, నా జీవితానికి ఏమైంది అని అంటూ ఉంటే, ఏమైందా, ఆ భరత్ని మీనాక్షి అవనికి దూరం చేశానని నువ్వు మురిసిపోతున్నావు కదా, మరక్కడ భరత్ మీ అమ్మకి దగ్గరైపోతున్నాడు. మీ అమ్మ ఆ భరత్ గాడేదో తన సొంత కొడుకైనట్టు వాడిని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. వాడికి కావలసినవన్నీ వండి పెడుతుంది.
నీకంటే వాడి మీదే ఎక్కువ ప్రేమని ఆప్యాయతని చూపిస్తుంది. ఇదంతా చూస్తూ ఉంటే రేపు వాళ్ళకున్న ఆస్తి మొత్తాన్ని కూడా నీ పేరు మీద భరత్ పేరు మీదనో లేకపోతే ఉన్న ఆస్తి మొత్తం భరత్ పేరు మీదనే రాసేలాగా ఉందే మీ అమ్మ. ఆ తర్వాత నీ చేతికి చిప్పే వస్తుంది అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. అమ్మమ్మ మామ్ అలా ఎందుకు చేస్తుంది అని అనగానే అక్కడ మీ అమ్మని నేను చూస్తున్నాను కదే, ఆ భరత్ కోసం ఎంతలా ఆరాటపడుతుందో వాడి గురించి ఎంతలా ఆలోచిస్తుందో నా కళ్ళతో నేను చూశాను. నువ్వు చూస్తూ ఉండు, రేపు ఆస్తి మొత్తాన్ని ఆ భరత్కి కట్టబెట్టి నీ చేతికి చిప్పే ఇస్తుంది అని అనగానే పల్లవి అయితే షాక్ అయిపోతుంది. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఇప్పుడే వెళ్ళి మా మామతో తేల్చుకుంటాను. నిజంగానే భరత్ పైన కొడుకుగా ప్రేమ చూపిస్తుందా లేక మీనాక్షి అవనిలని బాధ పెట్టడానికి నాటకం ఆడుతుందో ఇప్పుడే తేల్చుకుంటాను అని అవని అయితే నేరుగా రాజేశ్వరి ఇంటికే వెళ్తుంది. ఇక ఇంట్లోకి వెళ్ళి మామ్ మామ్ అని పిలుస్తూ ఉంటే రాజేశ్వరి కిందికి వస్తుంది. పల్లవిని చూసి చాలా సంతోషంగా పల్లవి అని పల్లవి దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక రాజేశ్వరి, ఏంటి పల్లవి, ఫోన్ చేయకుండా ఇంత సడన్గా వచ్చావేంటి అని రాజేశ్వరి పల్లవి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే మేడ మీద నుండి ప్రణతి వస్తూ ఉంటుంది. రాజేశ్వరి పల్లవి మాట్లాడుకోవడం చూసి పల్లవి వదిన వచ్చిందేంటి, ఖచ్చితంగా వీళ్ళు అత్తయ్య గురించో అవని వదిన గురించో భరత్ గురించో మాట్లాడుకుంటారు. ఇప్పుడు వీళ్ళ మాటలు వీడియో తీసి భరత్కి చూపిస్తే అన్ని నిజాలు బయటపడతాయి అని ప్రణతి అయితే చాటుగా వెళ్ళి తన ఫోన్లో వీడియో తీస్తూ ఉంటుంది. అప్పుడే పల్లవి రాజేశ్వరిని నిలదీస్తూ ఉంటుంది. మామ్, నువ్వేం చేస్తున్నావు? ఆ భరత్తో నిజంగానే తల్లిలా ప్రేమగా ఉంటున్నావా? ఆ భరత్ గారిని కొడుకుగా ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటున్నావా లేకపోతే నటిస్తున్నావా అని అంటూ ఉంటే రాజేశ్వరి షాక్ అయిపోతుంది. పల్లవికి ఈ అనుమానం ఎందుకు వచ్చింది? ఇప్పుడు నీ నిజం చెప్తే పల్లవి తట్టుకోలేదు. ఎలాగైనా పల్లవి కూల్ అయ్యేలా తనకి నచ్చజెప్పాలి అని చెప్పి ఇక పల్లవితో, ఏంటి పల్లవి, మన ప్లాన్ గురించి తెలిసి కూడా ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఆ భరత్ గాడు ఎప్పటికైనా ఆ మీనాక్షి కొడుకే, వాణ్ణి అలాగే చూస్తాను. నా భర్తని నాకు దూరం చేసిన ఆ మీనాక్షి అవనిలని బాధ పెట్టడం కోసమే ఆ భరత్ గాడికి లగ్జరీ లైఫ్ని ఎరవేశాను. లేకపోతే వాడుకున్న అర్హతలకి మన ఆఫీస్లో మేనేజర్ పోస్ట్ ఇవ్వడం ఏంటి? కార్ని గిఫ్ట్గా ఎందుకు ఇస్తాను? వాడిని తీసుకొచ్చి మన ఇంట్లో ఎందుకు పెట్టుకుంటాను? ఇదంతా కూడా ఆ అవని మీనాక్షిలని బాధ పెట్టడానికే అని మనం ప్లాన్ చేశాం కదా, మళ్ళీ ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నావు అని రాజేశ్వరి అంటూ ఉంటే ఇక పల్లవి అయితే చాలా సంతోషపడుతుంది. చాలు మామ్, లేకపోతే నువ్వు ఆ భరత్ గారిని కన్న కొడుకులా చూసుకుంటున్నావేమోనని, ఆస్తిలో నాతో పాటు వాడికి కూడా ఎక్కడ వాటా ఇస్తావేమోనని తెగ కంగారు పడిపోయాను అని ఇక పల్లవి అంటూ ఉంటే ఇక రాజేశ్వరి, ఎప్పటికైనా అదే జరుగుతుంది పల్లవి, ఆస్తిని నీకు భరత్కి సమానంగానే పంచాలి అని రాజేశ్వరి అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే పల్లవి, మామ్, మన టార్గెట్ ఎప్పటికీ మిస్ అవ్వకూడదు. ఆ భరత్ని ఆ మీనాక్షికి అవనికి దూరం చేసి వాళ్ళు కుల్లి ఏడ్చేలా చేయాలి. భరత్ దూరమైనందుకు ఆ మీనాక్షి ఈ పాటికే సగం చచ్చింది. ఇంకా ఆ సగం కూడా చచ్చాక కన్న తల్లిని కోల్పోయినందుకు అవని కుల్లి ఏడవాలి. అప్పుడు ఈ భరత్ గారిని మనం బయటికి గెంటేయాలి అని పల్లవి అంటూ ఉంటే రాజేశ్వరి పల్లవిని సంతోషంగా ఉంచడం కోసం, అదే కదా పల్లవి మన ప్లాన్ కూడా, మనం అనుకున్నది నెరవేరాక ఆ భరత్ గారిని వాడి పెళ్ళాంతో కలిసి బయటికి గెంటేద్దాం అని రాజేశ్వరి పల్లవి మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలన్నీ ప్రణతి వీడియో తీస్తూ ఉంటుంది. అత్తయ్య, మీ ఇద్దరు ఇలా ప్లాన్ చేసి
మా అత్తయ్యని అవని వదినని బాధ పెట్టాలని చూస్తున్నారా? ఇప్పుడు ఈ వీడియోని భరత్కి చూపిస్తే అప్పుడు మీ గురించి భరత్ నిజం తెలుసుకుంటాడు అని ప్రణతి అనుకుంటూ ఉంటుంది. ఇక పల్లవి రాజేశ్వరితో మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత భరత్ ఇంటికి వస్తాడు. భరత్ ఇంటికి వచ్చాక ప్రణతి లగేజ్ సర్దుకొని హాల్లోకి వస్తుంది. ప్రణతి లగేజ్తో హాల్లోకి రావడం చూసి భరత్ రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక భరత్, ప్రణతి ఏంటిది, లగేజ్ తీసుకొని ఎక్కడికి బయలుదేరావు అని అనగానే, బయలుదేరాను కాదు భరత్, బయలుదేరుతున్నాం, మనం మన ఇంటికి వెళ్ళిపోతున్నాం అని అనగానే ఇక రాజేశ్వరి భరత్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పుడే భరత్, ఏంటి నీకేమైనా పిచ్చిగా ఉందా? నేను చెప్పాను కదా ఆ ఇంటికి రానని, నేను రాజేశ్వరి అమ్మతో పాటే ఇక్కడే ఉంటానని అని భరత్ అంటూ ఉంటే ఇక రాజేశ్వరి కూడా, అవును ప్రణతి, భరత్ చెప్పాడు కదా ఆ ఇంటికి వెళ్ళనని, మళ్ళీ నువ్వు అక్కడికే వెళ్దామంటావేంటి అని అంటూ ఉంటే ఇక ప్రణతి, భరత్ వీళ్ళ గురించి నీకు అర్థం కావట్లేదు, వీళ్ళు కావాలని అత్తయ్యని అవని వదినని బాధ పెట్టారని వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసమే నిన్ను వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకుంటున్నారు, ఆ విషయం నువ్వు అర్థం చేసుకోవట్లేదు అని అనగానే రాజేశ్వరి భరత్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అప్పుడే భరత్, పిచ్చిగా ఉందా, రాజేశ్వరి అమ్మ నన్ను మోసం చేయడం ఏంటి అని అనగానే, నాకు తెలుసు భరత్ నువ్వు ఇలాగే మాట్లాడతావని, అందుకే ఒక్కసారి ఈ వీడియో చూడు, ఈ వీడియో చూశాక ఎవరెలాంటి వాళ్ళో నీకు బాగా అర్థమవుతుంది అని ప్రణతి అయితే తన ఫోన్లో ఉన్న రాజేశ్వరి పల్లవి మాట్లాడుకున్న వీడియోని భరత్కి చూపిస్తూ ఉంటుంది. ఆ వీడియోలో రాజేశ్వరి పల్లవి మాటలు చూసి భరత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక రాజేశ్వరి పల్లవి ఇద్దరూ కలిసి అవని మీనాక్షిలని బాధ పెట్టాలని ఇదంతా చేశారని భరత్కి అర్థమైపోతుంది. ఇక రాజేశ్వరి అయితే చాలా బాధపడుతూ కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి, నేను పల్లవిని సంతోషంగా ఉంచాలి అని భరత్ గురించి అలా మాట్లాడితే ఈ ప్రణతి అది వీడియో తీసి భరత్కి చూపిస్తుంది. ఇప్పుడు భరత్ నన్ను అపార్థం చేసుకొని నాకు శాశ్వతంగా దూరం అయ్యేలాగా ఉన్నాడు అని ఇక రాజేశ్వరి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ వీడియో చూసి భరత్ రాజేశ్వరిపై కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక రాజేశ్వరి భరత్ అని దగ్గరికి వెళ్తూ ఉంటే, ఆగండి, ఇక మీ నాటకాలు ఆపండి, నన్ను మా అమ్మకి మా అక్కకి నా కుటుంబానికి దూరం చేసి మీరు వాళ్ళపైన ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారా? అది అర్థం చేసుకోక నా వాళ్ళని ఎంతో బాధ పెట్టాను, ఎంతో అవమానించాను, ఇంకొక క్షణం కూడా నేను ఇక్కడ ఉండను, మా అమ్మ దగ్గరికి వెళ్తాను అని భరత్ అయితే చాలా బాధగా ఎమోషనల్గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక భరత్ ఇద్దరూ కూడా అవని వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ మీనాక్షి అయితే ఆరోగ్యం బాగలేకపోవడంతో అక్కడే కూర్చొని భరత్ గురించే బాధపడుతూ ఉంటుంది. తన కన్న తల్లిని అలా చూసి భరత్ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు. ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళి మీనాక్షి కాళ్ళు పట్టుకొని, అమ్మ నన్ను క్షమించమ్మా, నిన్ను బాధ పెట్టాను, మీ అందరినీ బాధ పెట్టాను అని భరత్ అయితే మీనాక్షి కాళ్ళు పట్టుకొని బాధపడుతూ ఉంటాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.